శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలను చదువుకుని మనం ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్తకామితార్థ ప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వ విషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. శ్రీ గురుభ్యో నమః. వృషా హి వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతిసాగరః అని 28వ శ్లోకం. వృషాహి ధర్మమనే వెలుగు కలిగిన వాడు, వృషభ సర్వశ్రేష్ఠుడు, విష్ణు సర్వవ్యాపీ పరమాత్మ, వృషపర్వ ఆశ్రమ ధర్మాలు అనేటువంటి సోపానాలు మెట్లు కలిగిన వాడు, వృషోదర ధర్మమే సంతానముగా కలిగిన వాడు అని మొదటి వరుసలో ఉండేటువంటి 5 నామాలు. వృషాహి ధర్మమనే వెలుగు కలిగిన వాడు అని. పరమాత్మ సాక్షాత్ ధర్మస్వరూపుడు అని మన అందరికీ తెలుసు. పరమాత్మ స్వప్రకాశుడు అని కూడా తెలుసు. పరమాత్మ ఆయన ఏ పని చేసినా ధర్మబద్ధంగానే చేస్తాడు, ఏ ఆలోచన అయినా ఆయనకి ధర్మబద్ధంగానే ఉంటుంది అని కూడా మనకి తెలుసు. వీటినన్నిటికీ కలిపి ఇక్కడ వృషాహి అనే నామంతో ఆయనను సంబోధిస్తూ ఉన్నారు. వృష అనే పదానికి ధర్మము అని అర్థము. దేన్ని ఆచరించడం వల్ల మన కోరికలన్నీ తీరిపోతూ ఉంటాయో, ఏదైతే ఏ కర్మాచరణ అయితే మన కోరికలన్నీ తీరుస్తూ ఉంటుందో, కామాన్ వర్షయతి యః స వృషః. కనుక ఏది అది అన్నట్లయితే ధర్మాచరణ. మనకు పరమాత్మ ఎక్కడైతే జన్మను అనుగ్రహించాడో అక్కడ సంప్రదాయకర్తలు ఏ విధమైన ఆచారాన్ని, ఏ విధమైన నడవడికను, ఎటువంటి ఉపాసనా ప్రక్రియను మనకు అందించారో వాటిని ఆ విధంగా ఆచరిస్తూ పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహానికి మనం పాత్రలవుతూ ఉంటే మన కోరికలన్నీ తీరుతాయి. కనుక
అక్కడ ఆ కోరికలు తీరడానికి పరమాత్మ యొక్క పరమ కారుణ్యాన్ని పొందింపజేయడానికి ఏదైతే కారణమవుతున్నదో దానికి వృష అని పేరు. వెరసి ధర్మానికి వృష అని పేరు. ఆ వృషమే స్వప్రకాశంగా ఉన్నది. అహహ అంటే ప్రకాశము. వృష అహహ యస్య స వృషాహి అని పిలువబడతాడు. ఇంకొక అర్థాన్ని మనం అనుసంధానం చేసుకున్నట్లయితే వృష అనే పదానికి శ్రేష్టమైనది అని అర్థం ఉంటుంది. అహి అనే పదానికి సర్పము అనే అర్థం అన్నది. శ్రేష్టమైన సర్పము ఆసనముగా లేక శయ్యగా కలిగినవాడు అనే అర్థాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. సాకార స్వరూపాన్ని మనం ఉపాసన చేసుకున్నట్లయితే శ్రేష్టమైన సర్పం శయ్యగా లేక ఆసనముగా కలిగిన వాడు కనుక ఆయన వృషాహి అని పిలువబడతాడు. అంటే అనంతనాగుడిపై ఆదిశేషుడిపై పవళించినటువంటి దివ్యమూర్తి అనే అర్థం వస్తుంది. ఒకవేళ నిరాకార స్వరూపము అన్నట్లయితే అదే ఆ ధర్మమనే ప్రకాశ స్వరూపుడు అనే అర్థాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. పైపెచ్చు ఆ పరమాత్మ వృషభ, వృషభ అనే పదానికి సర్వశ్రేష్ఠ, అందరికన్నా గొప్పవాడు అనే అర్థం శాస్త్రంలో ప్రసిద్ధంలో ఉంది. రామాయణంలో కూడా పురుషర్షభ అని రాముణ్ణి చాలాసార్లు వ్యవహరించారు. ఆయనని పురుషర్షభ అని సంబోధించారు. అంటే మనుష్యులలో అందరికన్నా శ్రేష్టమైన వాడు అని దానికి అర్థం. ఎందుకంటే ఆ రామచంద్రమూర్తి యొక్క ఆలోచన నిరంతరం చాలా ధర్మబద్ధంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. ఆయన నడవడిక కూడా ధర్మబద్ధంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది, లోకోత్తరంగా ఉంటుంది. కనుక ఆయన పురుషర్షభ అని పిలువబడతాడు. వెరిసి వృషభ అనే పదానికి గొప్పవాడు, పరమశ్రేష్ఠుడు, లోకోత్తరమైన విజక్తి అనే అర్థాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. వ్యుత్పత్తి వైచిత్ర్యాన్ని కనుక చూసుకున్నట్లయితే వృషం భాయస్య, వృష భాయస్య, శ్రేష్టమైన కాంతి కలిగిన వాడు అనే అర్థాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. పరమాత్మ స్వప్రకాశుడు అనుకున్నాం. యస్య భాషా సర్వమిదం విభాతి, ఎవరి యొక్క ప్రకాశం వల్ల మిగతావన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయో అటువంటి సమస్త ప్రకాశాలకు కారణభూతమైనటువంటి ప్రకాశం కలిగిన వాడు అని అర్థం చెప్పుకోవచ్చు. లేకపోతే మిగతా ప్రకాశాలన్నీ కూడా నశ్వరములే, ఏదో ఒక సమయంలో అది ఉపసంహరింపబడుతూ ఉంటాయి. ఉపసంహరణకు గురవనై శాశ్వతమైన ప్రకాశము కలిగిన వాడు, గొప్పదైన ప్రకాశము కలిగిన వాడు అనే అర్థాన్ని ఇక్కడ వృషభ అనే పదం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ అభిప్రాయంతోనే వృషభ అనే పదంతో వేదములు చాలాసార్లు పరమాత్మని సంబోధించాయి, ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. యశ్చందసాం వృషభో విశ్వరూప అని మనకి ప్రసిద్ధమైన మంత్రం ఉన్నది. యహ ఛందసాం వృషభ, వేదముల ద్వారా తెలియబడే వాళ్ళలో పరమశ్రేష్ఠుడో, వేదములు చెప్పినట్లుగా స్వప్రకాశ స్వరూపుడో అతను విశ్వరూప, పరమాత్మ అని చెబుతూ ఉన్నాయి. ఈ విధంగా వృషభ అనే పదం ద్వారా సర్వశ్రేష్ఠుడు లేకపోతే స్వప్రకాశుడు అనే రెండు అర్థాలని మనం అనుకోవచ్చు. మనం స్వప్రకాశుడు అనే అర్థాన్నే తీసుకోవాలా అన్నట్లుగా పరిణామం అన్నది విష్ణు అని. విష్ణు అనే పదానికి సర్వవ్యాపీ పరమాత్మ అనే అర్థాన్ని మనం విశ్వం విష్ణు అనే రెండవ నామం దగ్గర అనుకున్నాం. మరొకసారి విష్ణు పదం వస్తుంది. వెరిసి 3 సార్లు ఈ సహస్రనామంలో విష్ణు అనే పదం వస్తాయి. 3 సార్లు కూడా వేవేష్టి తత్సృష్ట్వా తదేవాను ప్రావిశద్ అనే వేదంలో చెప్పినట్లుగా ఆ పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టించి ఆ సృష్టించిన ప్రతి పదార్థంలో తానే ప్రవేశించి ఉంటాడు కనుక ఆయన విష్ణు అని పిలువబడతాడు. మనం అదే విధమైన ధ్యానం చేయాలి అని కూడా మనం చాలాసార్లు అనుకున్నాం. శ్రీ విష్ణు ఇది విష్ణు అనే స్వరూపంతోనే సర్వవ్యాపీ పరమాత్మగానే మనం ఉపాసన చేయాలి అని మనకి వేదం కూడా చెబుతూ ఉన్నది. యశ్చందసాం వృషభో విశ్వరూప అని సర్వవ్యాపీ పరమాత్మగానే చూడాలి అని వేదములు మనకి చెబుతూ ఉన్నాయి. ఆ తర్వాత నామం వృషపర్వ అని, చాలా గభీరమైన నామం ఇది. ఆశ్రమ ధర్మాలు అనే సోపానాలు కలిగిన వాడు, మెట్లు కలిగిన వాడు అనే అర్థం. అంటే ప్రతి జీవికి కూడా 4 ఆశ్రమాలు ఉంటూ ఉంటాయి. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, అలాగే వానప్రస్థం, సన్యాసమని. ప్రతి ఆశ్రమాల్లో కూడా ఆయా కర్మలు, ఆయా విధి విధానాలు చెప్పబడి ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమంలో
అగ్ని కార్యం అనే ఒక ప్రక్రియ ఉంటుంది. అది బ్రహ్మచారులు మాత్రమే చేస్తూ ఉంటారు. ఆ అగ్ని కార్యం గృహస్థ ధర్మంలో మనం చేయరాదు. గృహస్థాశ్రమంలో వేరే రకాలైన అగ్నుపాసన అనే ప్రక్రియ ఉంటుంది. అది బ్రహ్మచర్యం వాళ్ళు చేయరాదు. ఇలా ఆయా ఆశ్రమం వాళ్ళు ఆయా ధర్మాలను ఆచరిస్తూ ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందాలి. ఈ విధంగా వర్ణాశ్రమ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు అని పిలువబడే సోపానాలు, మెట్లు కలిగిన వాడు కనుక ఆయన వృషపర్వ అని పిలువబడతాడు. వాస్తవానికి పర్వ అనే పదం చాలా గభీరమైన పదం. పర్వపూరణే అనే ధాతువు నుంచి పర్వతి ఇది పర్వ అనే అర్థం వస్తున్నది. అంటే పూరించుట, పూరించునది అనే కణుపులు అని పిలుస్తారు. వెదురు లేక చెరుకులకు ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో కణుపులు ఉంటాయో దానికి పర్వ అని పేరు. వాటి యొక్క గొప్పతనం ఏమిటంటే అక్కడ కనుక మనం ఆ కణికల దగ్గర కట్ చేసి మనం భూమిలో పాతినట్లయితే కింద వేళ్ళు వస్తాయి, పైన చిగురు వస్తుంది. ఇటువంటి కణుపులు ధర్మం అనే కణుపులు కలిగిన వాడు అనే అర్థం మరింత స్వారస్యంగా తోస్తూ ఉంటుంది. దీని యొక్క అర్థం తెలుసుకోవాలంటే కాలానికి కొన్ని పర్వాలు ఉంటూ ఉంటాయి. మనం పూర్ణిమ, అమావాస్య, ఏకాదశి, సంక్రమణం, అలాగే మరొక శ్రీకృష్ణ జన్మాష్టమి, ఇవన్నీ కూడా మనకు పర్వలు అని పిలుస్తూ ఉంటాం. ఇది కాలము యొక్క ఏమంటారు కణుపులు అని పిలుచుకోవచ్చు. అంటే ఆ సమయం నుంచి కొత్త రకమైన పుణ్యాలు మనకు పుడుతూ ఉంటాయి కనుక అదొక కాలస్వరూపమైన కణుపులు అని చెప్పుకోవచ్చు. అలాగే నదుల యొక్క సంగమాలకు కూడా పర్వ అని పేరు. ఉదాహరణకు కృష్ణా నది ఉంది. అది మొదటగా వేణి అని నదీ సంగమం జరుగుతుంది. ఆ తర్వాత మరొక నదితో అనుసంధానం అవుతుంది. ఇలా 4-5 నదులతో అనుసంధానం అవుతున్నది. సంగమంలో స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం వస్తుంది, అదొక పర్వ. ఆ తరువాత శుద్ధ కృష్ణానదిలో స్నానం చేసినట్లయితే ఒక ఫలితం. కృష్ణావేణి సంగమం తర్వాత ఆ కృష్ణవేణి నదిలో స్నానం చేస్తే మరొక రకమైన ఫలితం వస్తుంది. ఇలా కొత్త రకాలైనటువంటి ఫలితాలను అనుగ్రహించినది కనుక అక్కడ దానికి నదీ పర్వ అని పేరు. ఇక ఇంకొక గభీరమైన అర్థం చెప్పుకోవాలంటే పరమాత్మ యొక్క అవతారాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అని పరమాత్మ చెప్పాడు కదా. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు నేను నా యోగమాయతో నన్ను నేను అవతరింపజేసుకుంటాను అని చెప్పాడు. ప్రతి అవతారంలో కూడా పరమాత్మ ధర్మావబోధే చేశాడు, ధర్మబోధే చేశాడు. రామావతారంలో ఒక రకమైన ధర్మాచరణ చేశాడు. ఆ కాలంలో ఉండేటువంటి ప్రతిబంధకాలను నివారణ చేస్తూ ఆ తర్వాత వచ్చే జనులకు ఉపయోగకరంగా ఉండేట్లుగా ధర్మ వ్యవస్థ చేశాడు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ మన మీద కారుణ్యంతో మనము ఆచరించడానికి వీలుగా ఉండేట్లుగా ఆ ధర్మాలను కొద్దిగా సంస్కరణలు చేసి మనకి బోధించాడు. ఈ విధంగా కొత్త రకమైన పుణ్యాలను తెచ్చిపెట్టేటువంటి ధర్మాలను ప్రతిపాదన చేసేవాడు కనుక సోపానాలు అని అనుకోవచ్చు, కణుపులు అని కూడా అనుకోవచ్చు. ఇటువంటి వ్యవస్థ చేయువాడు కనుక ఆయన వృషపర్వ అని పిలువబడతాడు. అంతెందుకు మనం ఈ సత్సంగం చేసుకుంటూ ఉన్నాం, సహస్రనామ పారాయణ చేస్తూ ఉన్నాం. ఆ పారాయణలో అర్థానుసంధానం కూడా చేసుకుంటూ ఉన్నాం. ఈ అర్థానుసంధానం అయిన తర్వాత ఈ నామ సహస్రంలో ఉండేటువంటి ఏదో ఒక నామం మన మనసుకి గట్టిగా హత్తుకుంటుంది. హత్తుకున్న నామాన్ని మనం నిరంతరం జపిస్తూ ఉంటాము, అదే నిత్యానుష్ఠానంలో పెట్టుకుంటాము. క్రమక్రమేణా ఆ మంత్రాన్ని మనం ఉపాసన చేస్తాము. ఆ మంత్రం ద్వారా తెలియబడినటువంటి పరమాత్మను ధ్యానిస్తూ ఉంటాము. క్రమక్రమేణా ఆ సమాధి స్థితికి వెళ్ళి పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఇలా ఒక్కొక్క స్థాయి పెంచుకుంటూ మనం వెళుతూ ఉంటాం. వెళ్ళటానికి కారణం ఏమిటి అంటే విష్ణు సహస్రనామ పారాయణ అనే ఒక ధర్మము. ఈ విధంగా ధర్మమనే సోపానములు కలిగిన వాడు, లేకపోతే ధర్మమనే కణుపులు కలిగిన వాడు కేవలం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చేత ఒక ఫలితం వస్తుంది. అర్థజ్ఞానపూర్వకంగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఒక ఫలితం వస్తుంది.
ఆ ఒక నామాన్ని అర్థజ్ఞానపూర్వకంగా అనుసంధానం చేసుకుంటూ ఉన్నట్లయితే మరొక రకమైన ఫలితం వస్తుంది. అంటే కొత్త కొత్త రకాలైన పుణ్యాలను ప్రతిపాదన చేయనది కనుక ఇది కూడా కణుపులు అని పిలవచ్చు. ఈ విధమైన ధర్మస్వరూపమైన కణుపులు కలిగిన వాడు, ధర్మస్వరూపమైన మెట్లు కలిగిన వాడు కనుక ఆ పరమాత్మకు వృషపర్వ అని పేరు. మరొక నామం వృషోదర అని, ధర్మమే సంతానముగా కలిగిన వాడు అని అర్థం. ఉదర పదానికి సంతానము అనే అర్థం లోకంలో కూడా ప్రసిద్ధంగానే ఉంటుంది. ఉదరం అనే పదానికి కడుపు అని అర్థం. లోకంలో ఒక తల్లికి మంచి పిల్లలు పుట్టినట్లయితే నువ్వు రత్నగర్భవమ్మ అని పిలుస్తుంటారు. రత్నాలు లాంటి పిల్లల్ని కన్నావమ్మ అనే ఉద్దేశ్యంతో రత్నగర్భ అని పిలుస్తూ ఉంటారు. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే ఒక తల్లికి బిడ్డ పుట్టినట్లయితే నీ కడుపు పండిందమ్మా అంటూ ఉంటారు. అక్కడ కడుపు అనే పదానికి సంతానం అనే అర్థం లోకంలో కూడా ప్రసిద్ధిలో ఉంది కదా. కాబట్టి ఇక్కడ కూడా ధర్మమే సంతానముగా కలిగినవాడు, లేక ధర్మబద్ధమైన సంతానము కలిగినవాడు, లేకపోతే ధర్మం కోసమే సంతానాన్ని వృద్ధి చేయువాడు అనే అర్థాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. పరమాత్మ వేణుడు శతరూప అనే ఇద్దరు స్త్రీ పురుషులను సృష్టించాడు. మొదట్లో వాళ్ళ ద్వారా మాతృగర్భం ద్వారా బయటకు వచ్చేటువంటి జీవరాశిని లోకంలో సృష్టి చేశాడు. ఆ తర్వాత ఆ సృష్టించిన ప్రజలందరికీ కూడా గోత్ర వ్యవస్థ చేసి చక్కటి వివాహ వ్యవస్థను, ధార్మికమైన వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తద్వారా ధార్మిక ప్రజా సంతత్యుత్పత్తే ఫలంగా ఆ పరమాత్మ ఈ వ్యవస్థలన్నీ చేశాడు. ధార్మిక ప్రజా సంతత్యర్థమే వివాహాన్ని చేసుకుంటూ ఉన్నాం. మన వివాహ సంకల్పం కూడా అలాగే ఉంటుంది. ధర్మ ప్రజా సంతత్యర్థం ఉద్వాహం కరిష్యేనే మనం సంకల్పం చేస్తూ ఉంటాం. పెళ్ళెందుకు చేసుకుంటున్నారు అన్నట్లయితే ధార్మికమైన ప్రజా సంతత్యుత్పత్తి కొరకే అని. ఈ విధంగా పరమాత్మ తన యొక్క శక్తి ప్రవేశాల ద్వారా, తన యొక్క కారుణ్యంతో ధార్మికమైన ప్రజా సంతానాన్ని అభివృద్ధి చేయవాడు కనుక ఆయన వృషోదర అని పిలువబడతాడు. ఈ విధంగా మొదటి వరుసలో వృషాహి, వృషభ, విష్ణు, వృషపర్వ, వృషోదర అనే 5 నామాలతో ఆ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని, ఆ విరాట్ తత్వాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఆ పై నామం పై వరుసలో ఇలా ఉన్నాయి: వర్ధన, వర్ధమాన చ వివిక్త శృతిసాగర అని. ఈ విష్ణు సహస్రనామం వేదసారభూతమైనది అని మనం చాలాసార్లు అనుకున్నాం. ఇది మంత్రస్వరూపమైనది అని కూడా మనం ఒకసారి అనుకున్నాం. కనుకనే చెప్పినవాడు భీష్ముడైనప్పటికీ కూడా భీష్ముడు చెప్పినవి మామూలు స్తోత్రాలు కావు, మామూలు నామాలు కావు, ఇవి మంత్రస్వరూపాలు అని. మంత్రాలు ఏ విధంగా అయితే మహర్షులు దర్శిస్తారో, అంటే ఆ మంత్రం యొక్క ఉచ్చారణ విధానాన్ని, ఆ మంత్రం ద్వారా తెలియబడే దేవతను, ఆ దేవత యొక్క స్వరూపాన్ని, ఆ దేవత యొక్క తత్వాన్ని, ఆ దేవతను ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా ఉపాసన చేయాలో, ఈ విధమైన సమగ్ర విషయాలను ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు మంత్రద్రష్టలు, మహర్షులు అని పిలుస్తారు. ఈ విధంగా ఈ విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి ప్రతి పదాన్ని దర్శించినవాడు వేదవ్యాస మహర్షి కనుక ఆ వేదవ్యాస మహర్షి ఈ విష్ణు సహస్రనామానికి మంత్రద్రష్ట. కనుకనే మనం ఈ విష్ణు సహస్రనామానికి వేదవ్యాసో భగవాన్ ఋషి అని అనుకుంటూ ఉంటాం. చెప్పినవాడు భీష్ముడైనప్పటికీ కూడా మంత్రద్రష్ట వేదవ్యాస మహర్షి. మంత్రము అన్నట్లయితే ఆ మంత్రంలో ఉండేటువంటి ఏ పదము కూడా వ్యర్థం కాదు, దానికి స్వారస్యం ఖచ్చితంగానే ఉండి తీరుతుంది అనే విశ్వాసం మనందరికీ ఉంది. ఆ విధంగానే ఇక్కడ వర్ధన, వర్ధమాన, తర్వాత వివిక్త, శృతిసాగర అనే 4 నామాల మధ్య చ అనే ఒక పదం కూడా ఉంది. దానికి కూడా అతి స్వారస్యం ఉంది. దాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్ధన అనే పదానికి వర్ధతే ఇది వర్ధన అని సమాధానం చెప్పాలి. పెరుగుతున్నవాడు కనుక ఆయన వర్ధన అని పిలవాలి. కానీ పరమాత్మకు ఎటువంటి వికారాలు లేవు. ఆయనకి పుట్టుక లేదు, పెరుగుట లేదు, విపరిణమించలా లేదు, ఉపసంహరణ లేదు, ఏ విధమైన వికారాలు లేవు. ఆయన నిర్వికారుడు. మరి పెరుగుట అనేది ఆయనకి ఎట్లా సాధ్యపడుతుంది అన్నట్లయితే అలా కాదు. వర్ధయతి ఇది వర్ధన, పెంచువాడు కనుక ఆయన వర్ధన అని పిలువబడతాడు. పెంచడం అంటే ఏం చేస్తున్నాడు ఆ పరమాత్మ అన్నట్లయితే కేవలం ఆయన త్రిభువన చక్రవర్తి, త్రిభువన చక్రవర్తి అనుకోవచ్చు, లేకపోతే అనేక కోటి బ్రహ్మాండ చక్రవర్తి ఆయన.
ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి ప్రతి జీవిని ఆయన పరిపాలన చేయాలి, వాళ్ళను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి. అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి అంటే అర్థం ఏమిటి అన్నట్లయితే ప్రతి జీవి కూడా శుభాలని పొందాలి, తన యొక్క స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి ఎదగాలి. ఇలా ఎవరైతే ఉన్నత స్థితిని అనుగ్రహిస్తారో, ఆ విధంగా వచ్చేట్లుగా వ్యవహారం చేస్తారో వాళ్ళే రాజులు, ప్రభువులు అని పిలువబడుతూ ఉంటారు. అంటే కేవలం రాజ్య విస్తరణ చేసేవాళ్ళు మాత్రం ప్రభువులు అనిపించుకోరు. తన రాజ్యంలో ఉండేటువంటి ప్రతి జీవిని వారి వారి యొక్క అర్హతలను బట్టి వాళ్ళ ఉన్న స్థాయి నుంచి పై స్థాయికి తీసుకువెళ్ళే వాళ్ళనే ప్రభువులు అని పిలుస్తారు. ఈ విధంగా శుభాలను పెంపొందించేవాడు కనుక ఆ పరమాత్మ వర్ధన అని పిలువబడతాడు. శుభాని వర్ధయతి ఇది వర్ధన అని. అంతేకాదు ఆయనే వర్ధమాన, పెంపొందించేవాడు ఆయనే, ఆ పెంపుదలను తీసుకునేవాడు కూడా ఆయనే, ఆ అభివృద్ధిని పొందేవాడు కూడా ఆయనే అని. అంటే పరమాత్మే ఇచ్చువాడు, ఆ పుచ్చుకునేవాడు కూడా పరమాత్మే అని అర్థం వస్తుంది. జీవుడే పరమాత్మ అనే విషయం మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. భగవద్గీతలో కూడా క్షేత్రజ్ఞంచాభిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అనే వాక్యం ద్వారా, అలాగే మమైవాంశో జీవలోకే అనే వాక్యం ద్వారా, లేకపోతే సర్వస్య చాహం హృదయ సన్నివిష్ట ఇత్యాది వాక్యముల ద్వారా ఈ జీవస్వరూపుగా ఉండేవాణ్ణి, జీవాత్మను నేనే అని పరమాత్మ చెప్పుకుని ఉన్నాడు. నాకంటే వేరైన వాళ్ళు జీవాత్మలుగా లేరు అనే విషయాన్ని పరమాత్మ చెబుతూనే ఉన్నాడు. మన యొక్క పాపపుణ్యాలను బట్టి మనకు శుభమైన ఫలితాలను ఇచ్చి మనకి అభివృద్ధి పథాన్ని అనుగ్రహించేవాడు పరమాత్మే. ఆ అభివృద్ధి ఫలాన్ని కూడా తీసుకునేటువంటి జీవాత్మ కూడా ఈ పరమాత్మే అని ఈ వర్ధమాన అనే పదం మనకి తెలుస్తుంది. ఈ విధంగా వర్ధన వర్ధమాన అనే పదాలను ఈ విధంగా ఆలోచన చేయాలి అనే విషయమే ఈ చ అనే మనకి తెలుపుతున్నది. ఈ రెండు నామాల్ని కలుపుకునే అనుసంధానం చేసుకున్నట్లయితే పరమాత్మ యొక్క సిసలు తత్వం మనకు అవబోధపడుతుంది అని మనకి చెబుతూ ఉన్నారు. ఇది అర్థమవ్వాలంటే మనం నోములు చేసుకుంటూ ఉంటాం. విశేషించి శ్రావణ శుక్రవారం నోములు చేసుకుంటూ ఉంటాం. అక్కడ వాయనం ఇస్తాం. వాయనం ఇచ్చేటప్పుడు ఆ ముత్తైదువులు పరస్పరం వాయనం ఇచ్చుకుంటూ ఉన్నప్పుడు ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతి చ అని ఒక శ్లోకం అనుకుంటూ ఉంటాం. తెలుగులో చెప్పుకోవాలి అన్నట్లయితే అమ్మవారుగా ఇస్తూ ఉన్నాను, అమ్మవారుగా పుచ్చుకుంటూ ఉన్నాను. అదే ఇంకా మాటలు సరిగ్గా రావు. ఎవరు గౌరీ అమ్మవారుగా ఇస్తున్నాను, గౌరీ అమ్మవారుగా పుచ్చుకుంటున్నాను అని అంటూ ఉంటారు లోకంలో ముత్తైదువులు అందరూ కూడా. ఇచ్చేది అమ్మవారే, పుచ్చుకునేది అమ్మవారే. అలాగే ఇక్కడ కూడా వర్ధన పెంపొందించువాడు, ఫలాల్ని అనుగ్రహించువాడు పరమాత్మే. వర్ధమాన ఆ ఫలాలను స్వీకరించువాడు పరమాత్మే. పరమాత్మ కంటే మరొక పదార్థం లోకంలో లేదు అనే అభిప్రాయమే చ అనే అక్షరం మనకి ఇక్కడ సూచిస్తుంది. కాబట్టి చ అనే అక్షరం అతి స్వారస్యమైనది. పోనీ పరమాత్మ జీవాత్మ అనుకునేశారు. జీవుడు ఎలాగైతే మాయలో ఉంటాడో, సంసార చట్రంలో తిరుగుతూ ఉంటాడో, పరమాత్మ ఆ విధంగానే ఉంటాడా అన్నట్లయితే కాదు. సహా వివిక్త, ఒంటరిగా ఉంటాడు అని. వివిక్త ఒంటరిగా ఉండేవాడు అని. ఆత్మారాముడు ఆత్మన్యేవ స్వప్రకాశే ఏవ ఆరమతే సంచరించువాడు కనుక ఆయన ఆత్మారామ అని పిలువబడతాడు. అంటే జీవులందరికీ మాయ ఉంటుంది, అజ్ఞానం అనేది ఉంటుంది. ఆ అజ్ఞానం వల్ల వాళ్ళకి పాపపుణ్యాల ప్రసక్తి వస్తుంది. ఆ పాపపుణ్యాల ఫలితం వల్ల వాళ్ళు ఆయా జన్మలు స్వీకరిస్తూ ఉంటారు. జీవుల యొక్క జన్మలకు కారణమైనటువంటి మాయ ఆయనకు అంటదు కనుక ఆయన నిర్మాయ అని పిలువబడుతుంటారు. ఒకసారి మనం సదాయోగి అనే పదంలో నిర్నిద్ర సదా జాగరూక అనే అర్థాన్ని చెప్పుకున్నాం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. యా నిశా ఏదైతే సర్వభూతానాం అన్ని భూతములకు అందరి జీవులకు ఏదైతే నిశా మాయ ఉన్నదో ఆ మాయలో పరమాత్మ ఉండడు. ఆ మాయ ప్రభావం పరమాత్మపై పడదు. ఎందుకు? ఆ పరమాత్మ జాగర్తి, సతతం జాగరూక. ఆయన ఈ దేహాదులు నేను కాను అనే దృఢమైన నిశ్చయంతో ఉంటాడు. సర్వం వాసుదేవమయం,
ఈ ప్రపంచమంతా వాసుదేవమయం అనే దృఢమైన జ్ఞానంతో నిరంతరం ఉంటూ ఉంటాడు. అలాగే మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి, నాకంటే వేరైన పదార్థం మరొకటి లేదు అనే భావంలో పరమాత్మ ఉంటాడు కనుక ఆయనకు ఈ మాయ ఉండదు కనుక ఆయన జాగర్తి, ఎప్పుడు మెలకుగానే ఉంటాడు కనుక ఆయన వివిక్త, ఒంటరిగానే ఉంటాడు అని. ఒంటరిగా ఉంటాడు అంటే అడవుల్లోనో లేకపోతే గదిలో తలుపేసుకుంటూ కూర్చుంటారని కాదు, తన యొక్క స్వప్రకాశంలోనే ఉంటాడు అని అర్థం. కనుక అతను జీవాత్మ స్వరూపంగా ఉన్నప్పటికీ కూడా ఆ జీవి యొక్క సంసారము అతనికి అంటదు, అతను స్వచ్ఛమైన వాడే అనే అభిప్రాయంతో వివిక్త అనే పదం ఉంది. ఇంకా ఈ నామానికి విశేషమైన అర్థాలు మనం చాలా అనుసంధానం చేసుకోవచ్చు. ఈ విషయం నీకు ఎట్లా తెలిసింది అన్నట్లయితే సశ్రుతి సాగర, వేదముల ద్వారా తెలియబడేవాడు అని. ఏ విధంగా అయితే నదులు సముద్రాన్ని పొందుతూ ఉంటాయో, ఆ సముద్రం వైపు వెళ్ళటానికి పరవళ్ళు తొక్కుతూ ఉంటాయో, ఆ విధంగా ఈ వేదములే నదులైనట్లయితే అవన్నీ కూడా ఆ పరమాత్మనే చేరుతూ ఉంటాయి అని. సర్వే వేద యత్ పదమామనంతి అని కఠోపనిషత్తులో చెప్పినట్లుగా సమస్త వేదముల ద్వారా తెలియబడేవాడు ఆయనే. సమస్త వేదములు ఆయన స్వరూపాన్ని, ఆయన యొక్క దివ్యమంగళ గుణాలను, ఆయన యొక్క విరాట్ తత్వాన్నే ప్రతిపాదన చేయడానికే ఉవ్విళ్ళూరుతూ ఉంటాయి. కాబట్టి ఆయన శృతి సాగర అని పిలువబడతాడు అని. ఈ వివిక్త శృతి సాగర అనే నామాలు మనకి మరింత కొద్దిగా స్పష్టమవ్వాలి అంటే చిన్న ఉపాఖ్యానం చాందోగ్యోపనిషత్తులో ఉండేటువంటిది అనుసంధానం చేసుకుందాం. నారద మహర్షిని ఒక ఆయన ఉండేవారు. ఆయన జ్ఞానస్వరూపి, నారం దదాతీతి నారద, ఆయన పేరే జ్ఞానాన్ని ఇచ్చువాడు అని. ఆయన 3 జన్మలు పొందిన తర్వాత మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మగారి మానసపుత్రుడిగా జన్మించాడు. చాలా యోగంలో పరిపక్వ స్థితికి ఆయన చేరాడు. చేరినప్పటికీ కూడా ఆయనకి కొద్దిగా ఒక సందేహం అలాగే మిగిలిపోయింది. ఒక ప్రశ్నకు సమాధానం ఆయనకి దొరకట్లేదు. దొరకపోయేసరికల్లా ఆయన చాలా దిగులు పడిపోతూ ఉన్నాడు. ఒకనాడు సనత్కుమార మహర్షి ఆయనకి కనిపించారు. చతుర్ముఖ బ్రహ్మగారి మొదటి సృష్టి జీవులు వీళ్ళు. చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదటిగా సృష్టి చేసినటువంటి వాళ్ళు 4. వాళ్ళలో ఒకరు సనత్కుమార మహర్షి. సృష్టి చేసినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి కంటే గొప్పదైనటువంటి యోగసిద్ధి కలిగినటువంటి యోగీశ్వరులు వాళ్ళు. ఒకసారి ఆ సనత్కుమార మహర్షిని ఈ నారద మహర్షి కలిశారు. సనత్కుమార మహర్షి ఈ నారదుని చూసి, ఏమిటయ్యా అలా దిగులుగా ఉన్నావు, ఏమిటి కథ అని అడిగితే, అయ్యా నాకు ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. అంటే వింటున్నాను కానీ ఆ వింటున్నప్పటికీ కూడా నా మనస్సుకు హత్తుకునేట్లుగా సమాధానం నాకు దొరకట్లేదు. అందుకని ఆ సమాధానం దొరక్క మనస్సు చాలా అల్లకల్లోలంగా ఉంది. కాబట్టి నాకు నిద్ర పట్టట్లేదు, ఆహార పదార్థాలు సహించట్లేదు, కాబట్టి నేను దిగులుగా ఉన్నానండి అని చెప్పాడు. ఏమిటి ఆ ప్రశ్న అన్నట్లయితే, నేను ఎవరు అనే ప్రశ్నకు సరైన సమాధానం నాకు దొరకట్లేదు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం మీరు నాకు కావాలి అని అడిగాడు. సనత్కుమార మహర్షి అడిగారు, నువ్వేవే గ్రంథాలు చదివావయ్యా, ఏమేమి తెలుసుకున్నావు అని అడిగితే ఆయన ఒక పెద్ద లిస్టే చెప్పాడు. సుమారు 28 విద్యలను నేను చదివాను అని చెప్పాడు. కేవలం పుస్తకాల పేర్లు కాదు, విద్యల పేర్లే చెప్పాడు. 28 రకాల విద్యలను నేను సమూలంగా అధ్యయనం చేశాను. ఆ విద్యలన్నీ కూడా ఇటువంటి స్వరూపాన్ని తెలుపుతున్నాయి కానీ అది నాకు మనస్సుకు హత్తుకోవట్లేదు అని అడిగితే, ఆ 28 విద్యల పేర్లు విన్న తర్వాత సనత్కుమార మహర్షి, నామేవైతత్, ఇది నామం మాత్రమేనయ్యా, ఇది నామ మాత్రమే నువ్వు చదివావు, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని చెబుతూ ఆయన భూమాఖ్యం నిరదశయం తత్వం నిర్దేక్ష్యామి అని ఒక ఉపదేశాన్ని ప్రారంభించాడు. చాలా విస్తారమైనటువంటి ఉపదేశం అది. దాంట్లో ఒక వాక్యం, యత్ర నాణ్యత్ శృణోతి నాణ్యత్ పశ్యతి నాణ్యద్విజానాతి, యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యద్విజానాతి స భూమా అత అన్యదార్థం అని ఆయన ఉపదేశం చేశాడు. ఏ స్థితిని పొందిన తర్వాత నాణ్యత్ పశ్యతి, మరొక పదార్థాన్ని చూడరో, నాణ్యత్ శృణోతి, మరొకటి వినరో, నాణ్యద్విజానాతి, మరొక తలంపు రాదో, అది భూమా అని పిలుస్తారు. ఆ స్థితి కన్నా వేరైన ఏ స్థితి అయినా అది దుఃఖ కారణమవుతుంది, దుఃఖమే అవుతుంది అని ఆ వాక్యానికి అర్థం.
నువ్వు చేయవలసిన సాధన ఎటువంటిది అన్నట్లయితే, ఏ స్థితికి వెళ్ళిన తర్వాత నీకు ఆత్మారామం తప్ప, అంటే స్వప్రకాశానుభవం తప్ప మరొకటి ఏది కనిపించదో, ఏది వినిపించదో, ఏ తలుపు రాదో, తలుపు అంటే ఏ ఆలోచన రాదో, ఆ స్థితిని కనుక నువ్వు పొందినట్లయితే నువ్వు నేను ఎవరు అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరికే అవకాశం ఉంది. ఆ విధమైన సాధనలు చెయ్యి అని చెప్పాడు. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అన్నట్లయితే ఆయన ఇవన్నీ కూడా వేదముల ద్వారా తెలియబడతాయ్యా అని చెప్పాడు. శృతి సాగర, వేదముల చేత తెలియబడేవాడు అని. వేదముల ద్వారా తెలియబడటం అనే అంశాన్ని మనం మరొక సందర్భంలో ఇంతకు ముందే అనుకున్నాం. కేవలం వేదాలను అంటే సమస్త వాంగ్మయాలను అన్ని వాంగ్మయాలకు మూల కారణభూతమైనటువంటి వేదాన్ని అధ్యయనం చేయడం మాత్రమే కాదు, వాటి యొక్క స్వారస్యాన్ని అర్థం చేసుకోవటమే అని చెప్పుకున్నాం. ఆ విధంగా ప్రతి వాక్యము కూడా, అంటే ఏ ప్రకరణంలో ఉండేటువంటి ఏ కామ్యకర్మలలో చెప్పబడినటువంటి మంత్రాన్ని పరిశీలించినా ఆ మంత్రం యొక్క స్వారస్యం నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్నే ప్రతిపాదన చేస్తూ ఉంటాయి. ఈ విధంగా స్వారస్యం ఎలా తెలుస్తుందో ఆ విధంగా ఆ వేదాన్ని కనుక అధ్యయనం చేసినట్లయితే నేను చెప్పినటువంటి భూమాస్వరూపుడైనటువంటి పరమాత్మ జ్ఞానం కలిగే అవకాశం ఉంది అని చెప్పాడు. ఈ విధంగా నారద మహర్షి తెలుసుకుని ఆ శృతి సాగరుడైనటువంటి వివిక్తుడైనటువంటి పరమాత్మను తెలుసుకున్నాడు అని మనకి ఛాందోగ్యోపనిషత్తులో కనిపిస్తుంది. అటువంటి గొప్పవైనటువంటి వృషాహి, వృషభ, విష్ణు, వృషపర్వ, వృషోదర, వర్ధన, వర్ధమాన, వివిక్త, శృతిసాగర అనే 9 నామాలతో కూడినటువంటి ఈ శ్లోకాన్ని యథావకాశం మనం పరిశీలించుకున్నాం. ఈ శ్లోకాన్ని ఎవరికైతే వ్యవసాయ స్వరూపమైన, అంటే ఈ వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ శ్లోకం 9 నామాలతో కూడినటువంటి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేయడం ద్వారా వాళ్ళు ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఎవరైతే జ్ఞాన సాధనం కోసం పరితపిస్తూ ఉంటారో వాళ్లకు ఎవరు సద్గురువు, ఎవరు సన్మార్గ ప్రచోదకులు అనే సందేహం కలిగితే ఆ సందేహం తీరడం కోసం ఈ నామాన్ని కనుక, ఈ శ్లోకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే వాళ్లకు సద్గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది, వాళ్లకు సద్గురువు జ్ఞానం కలుగుతుంది అని మనకి ఫలశ్రుతి కనిపిస్తున్నది. అటువంటి గొప్ప శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఇక మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వృషాహి వృషభో విష్ణు, వృషాహి వృషభో విష్ణు, వృషపర్వా వృషోదర, వృషపర్వా వృషోదర, వర్ధనో వర్ధమానశ్చ, వర్ధనో వర్ధమానశ్చ, వివిక్త శ్రుతిసాగర, వివిక్త శ్రుతిసాగర. ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన సృష్టేతి శక్తిః ఉద్భవః శోభనో దేవ ఇతి పరమో మంత్రః శంఖబృహన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగస్సారేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుసుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం.
विश्वं विश्वसर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविधानेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वशिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः सम्भवो भावनो भक्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभूः शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो दाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभो मनप्रभुः विश्वकर्मा मनुस्त्वष्टास्थविष्ठस्थविरो ध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभूतस्त्रितकुन्धाम पवित्रं मङ्गलं परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्म विश्वरेता प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्यगः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषा कपिरमेयात्मा सर्वयोगविश्रुतः वसुर्वसुमना सत्यः समात्मा संवितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः श्रुतिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्वानुर्विष्णुक्षेणो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्यवपुः श्रीमान् अमेयात्मा महाधृतिः महेश्वासो महीभर्ता श्रीनिवासः सतां गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिद्दमनोहंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपः पद्मनाभः प्रजापतिः अमृतः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्वर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषः सत्ये वाचस्पतिरुदानदीः
अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवत्सरो वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जन्धुर्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिरः सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः वृद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृत्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलस्य तावत्तः पद्मे पद्मनिभेक्षणः पद्मनाभो रवीन्द्राक्षः पद्मगर्भः शरीरभृत् महर्षिवृद्धो वृद्धात्मा महोक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो लोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानवितासनः उद्भवः शोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानरो ध्रुवः परर्थिः परमः स्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविरुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः प्रजुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षयः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्टोद्भूर्धर्मयूपो महामखः नक्षत्रणे नक्षत्रे क्षामसमीहनः यज्ञयुज्यो महाजश्च क्रतुः सत्रां सतां गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृः
मनोहरोजितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मानैककर्मकृतो वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुद्धर्मकृद्धर्मी सदसत्क्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमि सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कवीन्द्रो भूरिदक्षिणः सोमभोमृतपः सोमः पुरुचित्पुरुषोत्तमः विनयो जयः सत्यसन्धो दाशरहस्यात्पदाम्पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो विक्रमः अम्बो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्ह स्वाभाव्यो जिता मित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशादशो महाशृङ्गः कृतान्तकृत महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् बर्हानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुर्दारुणो द्रविणप्रदः दिविस्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक् सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिरः सृष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षः स्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्चिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरनीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कालनेमिः वीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृत् ब्रह्म 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 विवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजो महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः
सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पतो दृप्तो दुर्धरोजा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एकोनैकः समर्थं व्यक्तः पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गली वीरः विषमशून्यो घृताशीरचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकभृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुराभासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दरो रत्ननाभः सुलोचनः अर्को वाजसहस्रशृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाहरो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यो पावनो निलः अमृतांशो गतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुरसिद्धिः शत्रुविच्छत्रुतापनः यज्ञोदो दुम्बरो स्वसखश्चाणूरान्ध्रनिषूदनः सहस्राक्षिः सप्तजिह्वः सप्तैधा सप्तवाहनः अमूर्तिरणघो चिन्त्यो भयकृद्भयनाशनः अणुर्बृहत्कृशस्थूलो गुणभिर्निर्गुणो महान् अधृतस्वधृतस्वाश्च प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रवणः क्षामः सुवर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयितादमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियारोहः प्रियकृत्प्रीतिवर्धनः विहयः सगतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विलोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदामर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्तिदः स्वस्ति कृत्स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्री विक्रमोर्जितशासनः शब्दादिगः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षौणिहाम्बरः विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरस्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः
जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्कहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरादिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभुर्यज्ञभुर्यज्ञी यज्ञभुर्यज्ञसाधनः यज्ञान्तकृत्यज्ञोऽन्नमन्नाय एव च आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वागदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदीशार्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनाम स्तोत्र సంపూర్ణం। ఈ విధంగా భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని పరమ పావనమైన శ్రీవారి దివ్య చరణాల యందు సమర్పణ చేసుకుంటూ మంగళాంతంగా ఈ మంగళ శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh